శ్రీమాత్ర నమః. అందరూ పూజ చేసేసుకున్నారా? ఈ పాటికి ఎవరు పూజ చేసుకున్నారు? ఇంకా ఎవరు పూజ ప్రారంభిస్తున్నారు? ఎవరు సాయంత్రం చేసుకుంటారు? అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకసారి అవి చదివితే సంతోషంగా అనిపిస్తుంది మనకి. అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అవి చదివి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. నాకు చాలా మంది అడిగిన ప్రశ్న అనమాట, అమ్మ తాంబూలం ఇవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఎవరు దొరకరు, అంటే లభ్యం కారు, మేమేమో అబ్రాడ్లో ఉన్నాము, కాబట్టి తాంబూలం ఇవ్వకపోతే మనం పూజ చేసిన ఫలితం ఉండదట కదా, దాని గురించి వీడియో చేయండి అని పాపం స్పెసిఫిక్గా అడిగారు. దానికి సంబంధించిందే ఈ వీడియో. దాని గురించి తెలుసుకునే ముందు అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. చాముండేశ్వరి దేవి మైసూరు మనకందరికీ తెలిసే ఉంటుంది, మీరు బహుశా వినే ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 1000 మెట్లు ఎక్కాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే. అయితే మైసూర్ని కంఠీరవ నరసరాజు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో, అతను చాలా పరాక్రమవంతుడు అనమాట, అమ్మవారి భక్తుడు, చాముండి అమ్మవారి భక్తుడు అనమాట. అయితే ప్రతి నిత్యం అమ్మవారిని ధ్యానించి స్మరించి పూజ చేసుకుంటే గాని కాలు బయట పెట్టడనమాట. రాజ్యాన్ని ఏలుతున్న రాజు, నేను రాజుని కదా, నాకు పనులుంటాయి కదా, నాకు సమయం కుదరదు కదా అని అనుకోలేదు. పూజ చేసి అమ్మవారిని స్మరిస్తూ అప్పుడే బయటకు వెళ్ళేవాడు అనమాట. ఆ రాజుగారికి ఒక అలవాటు ఉండేది. అదేంటంటే మారు వేషంలో వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్నవన్నీ కనుక్కుంటారు. అది సామాన్యంగా రాజులందరికీ ఉంటుంది. అయితే ఈ కంఠీరవ నరసరాజు ఒకసారి ఈ తిరుచి దగ్గర ఒక మల్ల యోధుడు ఉంటాడనమాట. ఆ మల్లయోధుడిని ఓడించడానికి అక్కడికి వెళ్తారు రాజు, మారువేషంలో వెళ్తారు. వెళ్తే ఈ సుల్తాన్లకి తెలిసిపోతుంది అనమాట. సుల్తాన్లకి తెలిసిపోయి ఒక్కడే ఉన్నాడు ఈ రాజు, అతనేమో సైన్యంతో వస్తే మనం అసలు పట్టుకోలేము, ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలా అయినా ఎదిరించవచ్చు, అతను ఓడించవచ్చు అనుకుని ఈ సుల్తాన్లు వస్తారనమాట వాళ్ళు కూడా. అయితే రాజు యుద్ధం చేస్తాడు, తన ప్రయత్నం చేస్తాడు, కానీ ఇంకా పరిస్థితి చేయి దాటిపోతుంది అనమాట. ఆ చేయి దాటిపోతున్న స్థితిలో, అమ్మా నీ భక్తుణ్ణి శత్రువుల చేతికి చిక్కేలాగా చెయ్యకమ్మా, నన్ను రక్షించు తల్లి, నన్ను కాపాడు తల్లి అని ఇంకా పరిస్థితి చేయి దాటిపోతున్న ఆ స్థితిలో ఆ రాజుగారు అమ్మవారిని స్మరిస్తారనమాట. అప్పుడు అమ్మవారు ఈ రాజు చుట్టూత కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతిలో ఈ రాజు తప్పించుకునే ఏర్పాట్లు అమ్మవారు చేస్తారు. రాజు ఎక్కడున్నాడో తెలియక ఈ శత్రు సైనికులందరూ అల్లాడిపోతారనమాట. వెతుకుతారు, ఎక్కడా కనిపించదు. అక్కడి నుంచి ఈ కంఠీరవ రాజు తప్పించుకుని వెళ్ళిపోతారు. అంటే ప్రతి క్షణం మనం అమ్మవారి నామస్మరణ చేస్తే అమ్మవారు ఎలా రక్షిస్తారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. చాముండి హిల్స్ ఎక్కాలి అంటే 1000 మెట్లు ఉంటుంది కదా, 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది కదా. కొండ మీద వెలిసిన ఆ అమ్మవారిని దర్శించుకోవటం కోసం, భక్తులకి సౌలభ్యంగా ఉండడం కోసం ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ నరసరాజు అనే రాజు 1000 మెట్లను కట్టించారని, 800 మెట్ల దగ్గర నందిని కూడా ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఎన్నో జరిగాయి, జరుగుతాయి, జరుగుతున్నాయి కూడా. కానీ దాన్ని ఏమనుకుంటామంటే మూఢత్వంగా కొట్టి పడేస్తాం. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి కూడా ఎంతమంది వస్తూ ఉంటారో వాళ్ళ స్వ అనుభవాలు చెప్తూ ఉంటారు. అక్కడ అర్చకులకి చెప్తుంటారు, శ్రీరామంగారిని కలుసుకున్నప్పుడు ఆయనకి కూడా ఎంతమందో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా ఆపదలోంచి బయటపడ్డారు ఇవన్నీ. అయితే మీకు ఇంకొకటి కూడా చెప్తా. హేమారెడ్డి మల్లమ్మ శ్రీశైలం వెళ్తే అక్కడ హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు కార్చిన బావి అని ఉంటుంది. ఆవిడ చిన్నప్పటి నుంచి శివభక్తురాలన్నమాట. నమశివాయ అని స్మరణ చేస్తూనే ఉన్నారు. వివాహం అయింది, అత్తారింటికి వచ్చారు. అత్తారింట్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అన్ని కష్టాలని అనుభవిస్తున్న ఆవిడ నిరంతరము పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు. ఒకసారి అడవికి వెళ్తారనమాట, ఈ పశువులని మేపుకుని రావడానికి, పుల్లలు కొట్టుకుని రావడానికి. వెళ్ళినప్పుడు ఈ హేమారెడ్డి మల్లమ్మ గారికి ఆకలిస్తుంది బాగా.
ఆవిడ కూడా చెద్దన్నం తెచ్చుకుంటారు. ఆ చెద్దన్నాన్ని పరమేశ్వరుని తలుచుకుంటూ ఆవిడ తీసుకుంటున్న ఆ సమయంలో వృద్ధ దంపతులు వస్తారు. అక్కడికి వచ్చి హేమారెడ్డి మల్లమ్మ దగ్గరకు వచ్చి ఆకలేస్తోంది అని అడుగుతారు. అప్పుడు తను తినే చెద్దన్నం వాళ్ళకి ఇచ్చేస్తుంది హేమారెడ్డి మల్లమ్మ. అప్పుడు ఆది దంపతులు వాళ్ళు ప్రత్యక్షం అవుతారనమాట హేమారెడ్డి మల్లమ్మకి. అక్కడ చూడండి, నిష్కల్మషమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉంది హేమారెడ్డి మల్లమ్మ. అలాంటి హేమారెడ్డి మల్లమ్మకి భగవంతుడు సాక్షాత్కరించాడు. అక్కడ ఆ రాజుగారు ప్రతి క్షణం అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నారు. అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నారు కాబట్టే, అమ్మవారిని స్మరిస్తూ ఉన్నారు కాబట్టే తనకు ఆపద వచ్చినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై రక్షించారు. ఇలా ఏ భక్తుల చరిత్ర చూడండి. జానాబాయి, సక్కుబాయి, వీళ్ళు కూడా ఇంట్లో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. పూజ చేస్తుంటే ఇంట్లో పూజ చేయనిచ్చేవాళ్ళు కాదు. అలా అని పూజ చేయనివ్వకపోతే గొడవ పెట్టుకుని ఇంట్లో పూజ చేసేవాళ్ళు కాదు వీళ్ళెవరు. మనసులోనే పీఠాన్ని స్థాపించుకుని మనసులోనే చేసేవారు. అంటే మనకి పరిస్థితులు అనుకూలించకపోతే మనం మనసులో అమ్మవారినే ధ్యానించి అమ్మవారికి పూజ చేస్తున్నాము అనే భావన చేస్తే అమ్మవారు మన పూజని స్వీకరిస్తారు. ఆవిడికి కావాల్సింది ఏంటి చెప్పండి? హంగులు ఆర్భాటాలా కాదు, నిష్కల్మషమైన మనస్సు. నువ్వు ఎంత నిష్కల్మషంగా అమ్మవారిని కొలుస్తావో, అమ్మవారిని ప్రేమిస్తావో, అమ్మవారిని ఆరాధిస్తావో అంత తొందరగా అమ్మవారు పలుకుతారు. నిన్న మొన్న ఎవరో నాకు కామెంట్లో పెట్టారనమాట, మీ మాట విని 2-3 సార్లు మేము అక్కడ అభిషేకం చేయించుకున్నాము, దీనికి మీరే సమాధానం చెప్పాలి, నా కోరిక తీరలేదు అని. నాకు ఆ కామెంట్ చూసినప్పుడు నవ్వుతో పాటు కొంచెం బాధ కూడా కలిగింది. నా మాట నమ్మి చేయించుకోవడం ఏంటి? నేను చెప్పాను అక్కడ ఇలా జరుగుతుంది అంతే. నన్ను కాదు నమ్మాల్సింది, అమ్మవారిని నమ్మాలి. మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మ వస్తుందంతే. ఈ శ్రావణ మాసంలో దాదాపుగా మొన్నేమో 4 రాశారు, తర్వాత 2 రాశారనమాట. మొత్తం 6 జంటలు వాళ్ళు వివాహం చేసుకోబోతున్నారు. అది అమ్మవారి మహిమ కాదా చెప్పండి? ఎంతమంది ఇళ్ళు కట్టుకున్నాము అని అంటారో, ఎంతమంది ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాము అని అంటారో. దేనికి? వాళ్ళు ఇంక ఏది ఆలోచించలేదు. అమ్మా మాకు మార్గాన్ని చూపించమ్మా, అమ్మా మాకు దయ చూపించమ్మా అని అమ్మవారిని శరణాగతి చేసేశారు. అసలు 2 సార్లు చేయించాము, 3 సార్లు చేయించామని గుర్తు పెట్టుకున్నాము అంటే మనం ఎన్నిసార్లు చేశాము అనే దాని మీదే దృష్టి తప్ప అమ్మవారికి పూజ చేశాము, మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టలేదు అన్నమాట. అమ్మవారి పాదాలు పట్టుకుంటే, సర్వస్వ శరణాగతి చేస్తే ఏ ఇబ్బందుల్లో నుంచైనా బయట పడి తీరుతాం. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, తాంబూలం ఇవ్వడానికి ఎవరూ లేకపోతే పూజే ఫలించదు అని పాపం భయపెడుతున్నట్ట. తాంబూలం ఇవ్వడానికి ఎవరూ లేరు అని ఎందుకు అనుకున్నారు? మీరు పూజ చేసింది ఎవరికి? అమ్మకి కాదా? అక్కడ అమ్మ లేరా? అక్కడ అమ్మ ఉన్నారు కదా, అప్పుడు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ అమ్మ ఉంది. మన ఇంట్లో ఎవరూ లేకపోవటం లేదు. మన ఇంట్లో, మన పూజా మందిరంలో మనం ప్రతిష్ఠించుకున్న అమ్మ మనతో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎవరూ లేరు అనే భావన ఎందుకండి? కాబట్టి ఎవ్వరూ లేరు అని బాధపడకండి. మనకి అమ్మ ఉంది, అమ్మకి ఇవ్వండి తాంబూలం. అమ్మకి ఇచ్చారు అని అనుకోండి, అమ్మ సంతోషిస్తుంది కదా. ఎవరైనా లభ్యమయ్యారు అని అనుకోండి, అమ్మకి తాంబూలం ఇచ్చేసి వచ్చిన ముత్తైదువులకి కూడా తాంబూలం ఇవ్వండి. వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపం. మన ఇంటికి ఎవ్వరొచ్చినా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మనం వాళ్ళకి ఏదైనా సత్కారం చేశాము అంటే అది అమ్మవారికి చేరుతుందనమాట. వచ్చిన వాళ్ళలో అమ్మవారిని చూస్తే, ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారిని చూసాము అని అనుకోండి, ఎవరి మీదైనా మనకి ద్వేషభావన కలుగుతుందా? కలగదు. అందరిలోనూ అమ్మవారిని చూడగలిగే స్థితికి మనం రావాలి అంటే ప్రతి క్షణం హేమారెడ్డి మల్లమ్మ ఎలా అయితే మల్లికార్జున స్వామి వారిని స్మరణ చేశారో, అక్కడ ఈ కంఠీరవ నరసరాజు ఎలా అయితే అమ్మవారిని ప్రతి క్షణం స్మరించారో, జానాబాయి, సక్కుబాయి వీళ్ళందరూ పండరీపురం రంగన్ని ఎలా అయితే స్మరించారో, మనం కూడా అదే బాటలో వెళ్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. సాయంత్రం ఎవరు పూజ చేసుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.